కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 56 రివ్యూ. కార్తీక్ మామయ్య ఫోన్ చేసి ఇంటికి బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేస్తాడనమాట. అప్పుడు కాంచన వాళ్ళ భర్త భయపడతాడు. అంటే దీప ఏమైనా చెప్పేస్తుందేమో ముందర అని. అప్పుడు కాంచన వచ్చేసి రేపు ఏమైనా శుభవార్త చెప్తాడేమో అన్నయ్య, మనం అందరం తప్పకుండా వెళ్ళాలి అంటే నాకు కుదరదు అంటాడు ఆయన. నా ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు అంటే అప్పుడు కార్తీక్ వచ్చేసి ముందు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి నాన్న అంటాడు. ఈసారి అందరి ముందర పెళ్లి టాపిక్ వస్తే నేను కూడా అందరికీ చెప్పేసేయాలి, ఇదే మంచి అవకాశం అని కార్తీక్ కూడా అనుకుంటాడు. తర్వాత దీప సుమిత్ర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దీప నిన్న పిండం పెట్టినప్పుడు జరిగిన విషయం అంతా సుమిత్రకు చెప్తుందనమాట. నాకు నవ్వు వస్తుంది ఆ సన్యాసి మాటలు వెంటనే, నా కళ్ళ ముందే మా అమ్మ నాన్న చనిపోయారు, బ్రతికున్నారని చెప్తున్నారు ఆయన అనేసి నవ్వుతుందనమాట. అప్పుడు ఇది నవ్వాల్సిన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయము. ఆయన బ్రతికున్నారు అన్నారంటే, కాకులు కూడా ముట్టలేదు అంటే ఏదో జరిగి ఉంటుంది, మనం ఆలోచించాలి అని చెప్తుంది. మీ అత్తయ్య కూడా ఎప్పుడు కోపంలో నీకు ఏది చెప్పాలని చెప్పకుండా దాచి అట్లేమన్నా చేసిందేమో ఆలోచించి గుర్తు చేసుకో ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుందమ్మా. నిన్న కూడా తన కొడుకుని పోలీస్ స్టేషన్లో వేయించామని మీ నాన్న చాలా తప్పు చేశాడు అనింది అని చెప్తుంది దీప. ఇక నెక్స్ట్ తెల్లవారుతుంది. టిఫిన్ పనులన్నీ చేస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు దీప వస్తుంది. దీప నీ టిఫిన్ సెంటర్లో ఉప్మా ఫేమస్ అంట కదా, నాకు కూడా రుచి చూపించి ఈరోజు అన్న వదిన వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళందరికీ కూడా నువ్వే చేయాలి ఈరోజు అంటుంది. ఇంతలో కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ వాళ్ళ నాన్న నా చెల్లెలు నా కోసం ఏం చేస్తుందని వంటగదిలోకి పోతాడు. ఎలాగో దీప రాదు కదా, హోటల్కి వెళ్ళిపోయి ఉంటుందని. నా కోసం ఏం వంటలు చేస్తున్నావు చెల్లెమ్మ అని వెళ్తాడు. అక్కడ దీపం చూసి స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత దీప టిఫిన్లన్నీ చేసి అందరికీ వడ్డిస్తుంది. అందరూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు సుమిత్ర దీప విడాకుల గురించి కూడా మాట్లాడుతుంది. కార్తీక్ వాళ్ళ నాన్నకి ఎవరో లాయర్ తెలుసంట. ఆ లాయర్తో దీప విడాకుల గురించి మాట్లాడమని సుమిత్ర చెప్తుంది. అప్పుడు అవసరం లేదు, ఎందుకు రెండో పెళ్లి చేసుకునేంత మాత్రం తప్పేంటి అని సపోర్టివ్గా మాట్లాడతాడు నరసింహకి. అప్పుడు ఇంట్లో అందరికీ కోపం వస్తుందన్నమాట. రెండో పెళ్లి చేసుకున్న విధవల్ని ఇలాగా శిక్షించకుండా ఎలా వదిలేస్తాము అని. అప్పుడు ఆయనకు ఆ మాటలు తగులుతున్నట్టుగా ఫీల్ అవుతాడు. ఇంతలో శౌర్య ఎక్కడికి వచ్చి, అమ్మ స్కూల్కు టైం అవుతుంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నేను స్కూల్కి లేట్గా వెళ్తే నీకు పనిష్మెంట్ ఇస్తారంట అని అంటుంది శౌర్య. అప్పుడు రౌడీ, నువ్వేంటి మీ అమ్మను కూడా బెదిరిస్తున్నావా అంటాడు కార్తీక్. అలా మాట్లాడుతూ ఉండగానే ఎపిసోడ్ అయిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఏమంత పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు. ఏదో టిఫిన్ చేసుకోవడం తినడం ఇదే సరిపోయింది. ఏదైనా ట్విస్ట్ ఉంటుందేమో అనేసి అనుకున్నాను కానీ ఏమీ లేదు. సో రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.